పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి అసిమ్ మునీర్ని హత్య చేయడానికి మొసాద్ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది. కానీ ఈ విషయము పాకిస్తాన్కి ముందే తెలిసిపోయింది. ఇది తాజాగా కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. కానీ ఈ వార్తని అటు ఇజ్రాయిల్ కానీ, మొసాద్ కానీ, లేదా ఇటు పాకిస్తాన్ కానీ ధృవీకరించలేదు. ఈ వార్త ఎలాగో సర్క్యులేట్ అయింది, ఎలా వైరల్ అవుతోంది అంటే, బ్రెజిలియన్ జర్నలిస్ట్, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అతను ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ యొక్క మాటని చెప్పడం జరిగింది. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జనరల్గా ఈయన జియో పొలిటికల్ అఫైర్స్ గురించి ఎక్కువగా విశ్లేషణ చేస్తూ ఉంటాడు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, భారత్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఇతను కథనాలు రాస్తూ ఉంటాడు. ఇతని పేరు పెపే ఎస్కోబార్. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన మనం చూసాం, ఈ పీస్ టాక్స్లో భాగంగా మాకు కూడా క్రెడిట్ కావాలని చెప్పి ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో జరిగినటువంటి జెనీవాలో జరిగినటువంటి చర్చల్లో వీళ్ళకి ఆహ్వానం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ పరిగెట్టి వెళ్ళారు అక్కడికి. ఒకటి షహబాజ్ షరీఫ్ అండ్ అసిమ్ మునీర్ ఇద్దరూ వెళ్ళారు. ఈ బృందంతో వెళ్ళినప్పుడు ఈ బృందాన్ని టార్గెట్గా చేసుకుని పర్టికులర్గా అసిమ్ మునీర్ని టార్గెట్గా చేస్తూ మొసాద్ హత్యా ప్రయత్నం చేసింది. కాకపోతే అది సక్సెస్ కాలేదు. ముందుగానే పాకిస్తాన్కి, ఐఎస్ఐకి తెలిసిపోయింది. వెంటనే పాకిస్తాన్ను మొసాద్ని హెచ్చరించింది. అలా జరిగితే కనుక ఇజ్రాయెల్ను మ్యాప్లో పూర్తిగా లేకుండా తుడిచిపెట్టేస్తాం అనే స్థాయిలో హెచ్చరించింది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ ఫెయిల్ అయింది అని ఆ జర్నలిస్ట్ చెబుతున్నటువంటి కథనం. కానీ ఇది నిజమా, నిజం కాదా అని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు. ఎటువైపు నుంచి కూడా ఎవరూ ధృవీకరించలేదు. కేవలం ఎలిగేషన్ లాగానే కనబడుతోంది. కానీ మొసాద్ క్యాపబిలిటీ, మొసాద్ శక్తి, సామర్థ్యము, క్యాలిబర్ ఇదంతా చూస్తే చాలా పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది మొసాద్. ఈవెన్ అమెరికా కూడా తన యొక్క శత్రువుల్ని అంతమొందించడానికి కొన్ని సందర్భాలలో సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాద్ కలిసి సంయుక్తంగా పనిచేసి చాలా ఆపరేషన్స్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేశాయి. చాలా సీక్రెట్ ఆపరేషన్స్. అందులో కొన్ని బాహ్య ప్రపంచానికి తెలిసినవి ఉంటాయి, బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ఆపరేషన్స్ చాలా ఉంటాయి. మొసాద్ గురించి చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి, చాలా సినిమాలు కూడా ఉన్నాయి. సో అంత నిజంగా మొసాద్ గనక అసిమ్ మునీర్ని మట్టు పెట్టాలనుకుంటే స్విట్జర్లాండే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, జెనీవానే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్ వచ్చి కొట్టి మరీ వెళ్ళగలటువంటి సత్తా మొసాద్కు ఉంది. కాబట్టి ఈ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాటల్లో ఏదో కాన్స్పిరసీ యాంగిల్ కనబడుతోంది. బహుశా ఇక్కడ మన దేశంలో ఉన్నట్టే కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు ఎలాగైతే కొన్ని డబ్బులు తీసుకుని ఆర్టికల్స్ రాయడము, నెగిటివ్ ప్రోపగండా చేయడము, లేకపోతే ఏదో ఒక ఫారిన్ సంస్థలకు అనుకూలంగా కథనాలని, వార్తల్ని వండి వారుస్తూ ఉంటారో, అలాగే ఈ జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ కూడా కామెంట్స్ చేశాడా అనేది ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడా అన్నటువంటి అనుమానం కలుగుతోంది. దీని మీద సత్యాసత్యాలు ఏంటనేది బహుశా మనకి రాబోయే 2-3 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది, బేసిక్గా ఇలాంటి ఎలిగేషన్ ఎందుకు వచ్చింది, అతను ఎందుకు ఇలా మాట్లాడాడంటే, బేసిక్గా గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అమెరికా మైత్రి చాలా ఫెవికాల్ బంధంలాగా అతుక్కుపోతోంది. అమెరికా డ్యూయల్ గేమ్ ఆడుతోంది. ఖవాజా ఆసిఫ్ ఎప్పటికప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్లాగా వాడుకొని వదిలేసింది, టిష్యూ పేపర్లాగా వాడుకొని వదిలేసింది, మమ్మల్ని చాలా సందర్భాల్లో మమ్మల్ని వెర్రివాలన చేసిందని చెప్పి ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ వీళ్ళ మైత్రి మాత్రం చాలా బలంగా కొనసాగుతోంది. పర్టికులర్గా ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి అసిమ్ మునీర్కి డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి సాన్నిహిత్యం మాత్రం 2 సార్లు వైట్ హౌస్ పిలిపించుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. డెఫినెట్గా అమెరికాకి అవసరం ఉంది 2-3 సందర్భాల్లో. ఒకటి, కైరానా హిల్స్లో ఉన్నటువంటి సీక్రెట్గా ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు. 2, ఆసియా ఖండంలో ఒక సర్వేలెన్స్ ప్లేసు వీళ్ళకంటూ ఒక భూభాగం కావాలి కాబట్టి అది పాకిస్తాన్ మాత్రమే ఇవ్వగలుగుతుంది, వేరే భారత్ ఎలాగో ఇవ్వదు. సో ఆ పర్పస్ కూడా పాకిస్తాన్ భూభాగాన్ని అమెరికా వాడుకుంటుంది. ఇక 3, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి ఆల్రెడీ చైనా అక్కడ పాగా వేసింది. మరి వాడు దోచుకుపోతున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోకూడదు, మనం కూడా ఎంత వీలైతే అంత అక్కడి నుంచి లాక్కోవాలని చెప్పి ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకున్న ఈ కారణంతో పాకిస్తాన్కి దగ్గర అవుతున్నట్టు ట్రంప్ స్నేహం నటిస్తున్నాడు. ఇంకా 4వ కారణము, భారత్ను రెచ్చగొట్టాలి, భారత్ను తమ వైపు తిప్పుకోవడానికి మీరు మాతో సఖ్యతగా వ్యవహరించకపోతే మేము పాకిస్తాన్కి ఉసుగొలుపుతాం. ముందు నుంచి 75 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి శత్రుత్వమే కాబట్టి మీరు మాకు అనుకూలంగా నడుచుకోకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇస్తాం అన్ని విధాలా అని చెప్పడమే
అమెరికా యొక్క ముఖ్యోద్దేశం. ఈ 4 కారణాలతో అమెరికా పర్టికులర్ డొనాల్డ్ ట్రంప్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఫ్రెండ్షిప్ రోజు రోజుకి బలపడుతోంది. ఇది ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగించాలని కోరుకుంటుంది, అమెరికా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటుంది. అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. అమెరికా యుద్ధాన్ని కొనసాగించేటువంటి పొజిషన్లో లేదు. బట్ ఇజ్రాయెల్ అలా కాదు. ఇజ్రాయెల్ తన దాడులు తను చేస్తుంది. లెబనాన్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇజ్రాయెల్ కొనసాగిస్తూనే ఉంది. బహుశా ఇజ్రాయెల్ ఇదేమన్నా చేస్తోందా? సో మెనీ రీజన్స్ కనబడుతున్నాయి. మొత్తానికి గతంలో ఎందుకు చెప్తున్నా అంటే హమాస్ కానివ్వండి, లేదా హెజ్బుల్లా కానివ్వండి, లేదా ఇంకా చాలా ఉగ్రవాద సంస్థ IRGC చాలామంది టాప్ లీడర్షిప్ అందరినీ కూడా అంతం చేయడంలో, అయతుల్లా ఖమేనీని అంతం చేయడంలో దాదాపు టాప్ 50 మందికి పైగా ఇరాన్కి చెందినటువంటి టాప్ లీడర్స్ని లేపేశారు వితిన్ ఫ్యూ డేస్. మరి ఇదంతా ఎలా జరిగిందంటే డెఫినెట్గా ఈ సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్సే కదా. మొసాద్ సహకారం లేకుండా సింగిల్గా అమెరికా హ్యాండిల్ చేయలేదు. సో వాళ్ళు నిజంగా కావాలనుకుంటే ఇంతమంది టాప్ లీడర్స్ని లేపేయగలిగినటువంటి వాళ్ళు 7 అంతస్తుల బంకర్లో కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నజరుల్లా కానివ్వండి, ఇట్లా చాలామంది, యహ్యా సిన్వర్ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఈ IRGCలో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ అందరినీ కూడా లేపేసినటువంటి మొసాద్ అసిమ్ మునీర్ని చంపడం అంత పెద్ద కష్టమా? సో డెఫినెట్గా కాదు. నిజంగా వాళ్ళు లేపేయాలనుకుంటే స్విట్జర్లాండ్ వరకు వెళ్ళక్కర్లేదు, పాకిస్తాన్లోనో, ఇస్లామాబాద్లోనో, లాహోర్లోనో లేపేయచ్చు. కాకపోతే మొసాద్ అలా అనుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆ రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా అది జరిగి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.